అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అమలు కాని అన్ని హామీలను ఇచ్చింది, తీర్చలేని హామీలు ఇచ్చింది. హామీలు అయితే ఇచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసింది అని చెప్పి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై రాజీనామా చేయాలి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో అమలు కాని హామీలన్నీ ఇచ్చారు, దానివల్ల మీరు రైతులని ప్రజల్ని మోసం చేశారు, తక్షణమే రాజీనామా చేయాలి, వరంగల్ డిక్లరేషన్ మీదుగా హామీలు ఇచ్చిన నేపథ్యంలో వరంగల్ వేదికగా మీరు ఏదైతే శ్వేతపత్రం విడుదల చేయాలి, లేకుంటే రాజీనామా చేయాలని చెప్పి హాట్ కామెంట్ చేస్తారు. అసలు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆ హాట్ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన మాటల్లో విందాం. నేను ఒకటే మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీ ఇష్టం ఉన్న ఊరు ఎన్నుకో ఈ రాష్ట్రంలో, నీ ఇష్టం ఏ ఊరికైనా సరే, ఆ ఊరు సెంటర్లో మీరు నిలబడండి, నేను నిలబడతా. సెంటర్లో నిలబడి మీరు అడగండి, రుణమాఫీ అయింది అని ఆ ఊర్లో ఉన్న రైతులందరూ చెప్తే, రైతు బంధు మాకు వచ్చింది అని ఆ ఊర్లో ఉన్న రైతులు చెప్తే, 500 వడ్ల బోనస్ పడ్డాయి అని చెప్పి ఆ ఊర్లో ఉన్న రైతులు చెప్తే, అందరికీ ఆ ఊర్లో ఉన్న అందరికీ 500 బోనస్ పడ్డది అని చెప్తే, 2500 ప్రతి మహిళకు నువ్వు కోడలకు 2500 ఇస్తా అన్నావు, 4000 అత్తకి ఇస్తా అన్నావు, అవన్నీ వచ్చినాయని చెప్తే, ఏ ఊరికన్నా పో, నీ ఇష్టం. ఆ ఊర్లో నువ్వు నిలబడు, నేను నిలబడతా. నాతో పాటు మా గణేష్ భాయ్ వస్తాడు, మా చైర్మన్ సాబ్ వస్తాడు. ఒకవేళ ఆ ఊరోళ్ళకి ఇట్లా నువ్వు ఇప్పుడు నేను చెప్పినవన్నీ వచ్చినాయి మాకు అని చెప్తే, నేను రాజీనామా చేస్తానా ఎమ్మెల్యే పదవికి, నువ్వు నీ పీసీ ప్రెసిడెంట్కి రాజీనామా చేస్తావా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. మా ఇష్టం అంటే చర్చ ఎందుకు ఇంకా మన ఇద్దరి మధ్యలో? ఇద్దరం పోదాం, ప్రజల్ని అడుగుదాం. వాళ్ళు వచ్చినాయంటే నేను రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా? ఈ సవాల్కు జవాబు ఇవ్వాలి పీసీ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు. మేము 10 ఏళ్లలో అభివృద్ధి చేస్తే మీరు ఈ 10 నెలల్లో చేసింది విధ్వంసం. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు. హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద, వాస్తు పేరు మీద, హామీలు ఒగ్గట్టే పేరు మీద ఇవాళ విధ్వంసం. మందులు లేవు, హాస్పిటళ్ళల్లో మందులు లేవు, ఏమీ లేవు. ఇంకా ఇవాళ వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ ఇప్పుడు వరంగల్లో విజయోత్సవ సభ చేస్తున్నారట. సంవత్సరం కాలం మేము బ్రహ్మాండంగా పరిపాలించడం అని విజయోత్సవ సభ చేస్తున్నారట. ఏ ముఖం పెట్టుకొని చేస్తున్నారో అని నేను అడుగుతా ఉన్నా. చివరికి ఎట్లయిపోయిందంటే, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పరిపాలన అనే స్థాయికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చినారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోని అన్ని వర్గాలు ఇవాళ ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు. ఈ 11 నెలల కాలంలో పురుగులు అన్నం పెడుతున్నారు అని చెప్పి గురుకుల స్కూళ్ళల్లో విద్యార్థులు వచ్చి రోడ్డు ఎక్కుతున్నారు. స్కాలర్షిప్లు వస్తలేవని చెప్పి విద్యార్థులు రోడ్డు ఎక్కుతున్నారు. ఉద్యోగాలు ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నావు సంవత్సరంలో. కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల మీదనే నువ్వు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఉద్యోగాలు ఎన్నో కొన్నో 20,000 25,000 ఇచ్చి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నావు. ఏవి మా 2 లక్షల ఉద్యోగాలని నిరుద్యోగులు ఇవాళ రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. అశోక్ నగర్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అట్లనే రుణమాఫీ కాలేదని రైతన్నలు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. రైతు బంధు ఎగ్గొట్టినవు అని చెప్పి రైతన్నలు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఏవి వడ్ల కాంటలు పెడతలేవు, మా వడ్లు జోక్తలేవు అని చెప్పి కల్లాల దగ్గర రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. జీతాలు పెంచుతా ఉన్నావు, పెంచుతలేవు ఎందుకు అని ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ధర్నాలు చేస్తూ ఉన్నారు. డిఏలు, పిఆర్సీలు ఇస్తా ఉన్నావు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు మా డిఏలు, పిఆర్సీలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. 11 నెలలుగా గ్రామ పంచాయతీలకు ₹1 ఇవ్వలేదు, మేము అప్పులు తెచ్చి పెట్టినాము అని పంచాయతీ సెక్రటరీలు, మాజీ సర్పంచులు, గ్రామ పంచాయతీ సిబ్బంది
ఇవాళ కడుపుగాలి రోడ్డు ఎక్కుతా ఉన్నారు. నీ అల్లుడు కోసం ఫార్మా కంపెనీల పేరు మీద భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ఇవాళ లంబాడా గిరిజనులు ఇవాళ రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఢిల్లీ దానికి పోయినారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ని, ఎస్టీ కమిషన్ని కలిసి వాళ్ళు వస్తూ ఉన్నారు గిరిజనులు. ఇవాళ ఇండ్లు కూలగొడతావు, హైడ్రా పేరు మీద ఇండ్లు కూలగొడతామంటే ఆ పేదలు రోడ్డు మీదకి వచ్చి నిన్ను నానా దుర్భాషలాడుతున్నారు. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు అన్ని తిట్లు పడి ఉండలే. మీ ప్రభుత్వం పడినన్ని తిట్లు. మూసి పునర్జీవం పేరు మీద పేదలేళ్ళు కూలగొట్టి ఖాళీ అయిన భూమిని బడా పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని చెప్పి ఏదైతే నువ్వు కుట్ర పడుతున్నావో ఆ కుట్రకు వ్యతిరేకంగా మూసి బాధితులు రోడెక్కుతా ఉన్నారు. 2500 ఏది అని చెప్పి మహిళలు రోడెక్కుతా ఉన్నారు. 2000 పెన్షన్ 4000 ఇస్తానని చెప్పి బీడీ కార్మికులు, వృద్ధులు ఇలా వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఇట్లా బడిలో చదువుకునే పిల్లల కాడి నుంచి పెన్షన్లు అందుకునే అవ్వాతాతల మట్టుకు అందరిని కూడా రోడ్డు మీదకి ఈడ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం ముఖం పెట్టుకుని వాళ్ళ విజయోత్సవ సభ చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కేవలం 2-3 హామీలు తప్ప పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. మహిళలకు 4000 రూపాయలు పెన్షన్ రావట్లేదు. గృహలక్ష్మి ఏదైతే మహాలక్ష్మి పథకం కింద 2000 ఒక ఇంటి యజమానురాలకి రావడం లేదు. అదేవిధంగా రైతులకు పూర్తి స్థాయిలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. పూర్తి స్థాయిలో రైతులందరికీ రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. పూర్తి స్థాయిలో రైతాంగానికి అందరికీ ఇవ్వడం లేదని చెప్పి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేయాలి, లేకుంటే రానున్న రోజుల్లో ప్రజలు మీకు తగ్గిన బుద్ధి చెప్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ త్వరలో మాయమవుతుంది అని చెప్పిన మాటలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాయమవుతుంది? మీ పార్టీలో అంతర్గత వ్యవహారాలు నడుస్తున్నాయి. మీ పార్టీలో సీఎంలు అయ్యేందుకు బ్రీఫ్ కేసుల మీద బ్రీఫ్ కేసులు 3-4 మంత్రులు కేంద్ర కాంగ్రెస్ పార్టీకి బ్రీఫ్ కేసులు అందిస్తున్నారు. మీ విషయాలు మీరు పెట్టుకోండి. మీ అంతర్గత వ్యవహారాలు పక్కన పెట్టి మా పార్టీ పైన ఎందుకు పడతారు? మీ పార్టీ త్వరలోనే మీ సీఎం మారుతాడు. మీకు సంబంధించిన మంత్రులే ఢిల్లీకి బ్రీఫ్ కేసులు ఇస్తున్నారు. మీ పార్టీ మీరు చక్కబెట్టుకోండి. ఇతర పార్టీల మీద వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీరు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్న మాటలు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.